హాయ్ నమస్తే. నా పేరు మేఘశ్యామ్. మీరు చూస్తున్నారు శ్రీశైలంతోని నా ప్రతి యాత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్రీశైలంలోనే మరో అద్భుతమైనటువంటి ప్రదేశం సిద్ధరామప్ప కొలను. ఈ సిద్ధరామప్ప కొలను పూర్వం సిద్ధరామేశ్వర కొలను అని పిలిచేవారు. ప్రస్తుతం ఈ కొలను పేరు సిద్ధరామప్పయ్య కొలను అని పిలుస్తున్నారండి. పదండి, శ్రీశైలంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ వాటర్ ఫాల్ చూద్దాం పదండి. ఈ సిద్ధరామప్పయ్య కొలను చేరుకోవడానికి ప్రధానంగా రెండు దారులైతే ఉన్నాయి. వాటిలో ఒకటి అల్లూరి సీతారామరాజు సత్రం పక్క నుండి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ దారి కొండ చర్యలు విరిగిన కారణంగా మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమయ్యింది. అయినా సరే ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ మనకు వెళ్ళే మార్గంలో కాలభైరవుడు దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు చాలా దారుణం. మన సంస్కృతి సంప్రదాయాలను మనమే నాశనం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇకనైనా మారండి. మల విసర్జనలతో దేవతా విగ్రహాలను దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నారు. మూర్ఖులారా, మారండి. అలా కాస్త ముందుకు వెళ్ళగానే అక్కడి పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి. మల విసర్జనలతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంతటితో తిరిగి రెండో మార్గం వద్దకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో రెండో మార్గానికి చేరుకోవాల్సినటువంటి ప్రదేశం. అక్కడి నుంచి రెండో మార్గం ప్రారంభమవుతుంది. రెండవ మార్గం వద్దకు వెళ్ళే సమయంలో మనకు ఛత్రపతి శివాజీ మహారాజు గారు నిర్మించినటువంటి రాజగోపురం పక్కలో ఉన్నటువంటి గంగా భవాని స్నానఘట్టాలు ఉంటాయి. అక్కడ పరమశివుడు ధ్యాన స్థితిలో దర్శనమిస్తాడు. చూద్దాం పదాన్ని. ప్రధాన దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి గంగాధర మఠం పక్కల పూర్వము కేశఖండన చేసేటువంటి ప్రదేశం ఉండేది. అక్కడ కేశఖండన చేయించుకొని ఈ గంగాభవాని స్నానఘట్టాలకు చేరుకొని ఇక్కడ స్నానాలు ఆచరించి ఆ ప్రధాన దేవాలయానికి దర్శనానికి వెళ్ళేవారు. ఈ గంగాభవాని స్నానఘట్టంలో ఆ నందీశ్వరుడు, ఆ పరమశివుడు ధ్యానముద్రలో కనిపిస్తాడు. చాలా ప్రశాంతంగా అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాడండి. ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా, ఎంతో రమణీయంగా వాతావరణం బాగా కనిపిస్తుందండి. గంగాభవాని స్నానఘట్టం నుండి కాస్త ముందుకు వస్తే సిద్ధరామప్పయ్య కొలను చేరుకునేందుకు రెండవ మార్గం వద్దకు వచ్చాము. పదండి, ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుండి మనకు పాతాళగంగ కూడా కనిపిస్తూ ఉంది. పాతాళగంగ అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుండి సిద్ధరామప్పయ్య లోయ చాలా లోతుగాను భయానకంగాను కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుండి సిద్ధరామప్పయ్య గారు లోయలోనికి దూకి తన ప్రాణత్యాగాన్ని చేయాలనుకున్నారు. ఈ సిద్ధరామప్పయ్య ఎవరు, ప్రాణత్యాగం ఎందుకు చేయాలనుకున్నారు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పదండి. ఈ మెట్ల మార్గంలో మెట్లను దాదాపుగా 70 నుండి 100 మెట్లు దిగాల్సి ఉంటుంది. కాస్త ఎక్కువ వయసు కలిగినటువంటి వారు ఈ ప్రాంతానికి రాకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇక్కడి మెట్లపై నిరంతరము నీటి చినుకులు పడి పాచిగా ఉండి జారుడుగా ఉంటుంది కనుక రాకపోవడమే మంచిది. కొంత దూరం మనం మెట్ల మార్గంలో వెళ్ళగానే మనకు ఇక్కడ వాటర్ ఫ్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందండి. మొదట్లో చూపించినటువంటి మెట్ల మార్గం ఏదైతే ఉందో ఆ మెట్ల మార్గం ఇక్కడి వరకు చేరుకుంటుందండి. ఇలా కాస్త ఈ కొండ అంచులో నుంచి మనం వెళ్తూ ఉంటే ఇక్కడ కనిపించేటువంటి వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లో కింద ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ వరకు చేరుకుంటుందండి. ఈ వాటరే. ఇక్కడి వాతావరణం ఏదైతే ఉందో చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చాలా అద్భుతం. మనకు ఈ సిద్ధరామప్పయ్య కొలనులో వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి మనకు బాగా కనిపిస్తుందండి. ఆ ప్రదేశంలోకి మనం చేరుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం చూడటానికి చాలా ఎక్కువగా నాగప్రతిమలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడే మనం నాగప్రతిమలతో పాటు చిన్నపాటి శివలింగం, నందీశ్వరుడు, అలాగే మనకు శేషనాగుపై కృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ మనకు ఈ ప్రతిమలు చాలా అద్భుతంగా ప్రశాంతంగా మనకు అగుపిస్తాయి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం అండి, ఈ కొండల మధ్యలో మనం చూడడానికి నార్మల్గానే అనిపిస్తుంది, దగ్గరకు పోయేంత వరకు కూడా మనకు అర్థం కాదు. ఇలా ఈ కొండల నడుమ నుంచి ఇలా నీటి దారలు ఎక్కడ చూడు మనకు కనిపిస్తూనే ఉంటాయండి. ప్రతి చోట కూడా ఇలాగా నాగప్రతిమలు కనిపిస్తూనే ఉంటాయండి. ఇక్కడ మనం గమనిస్తే వాటర్ ఫాల్ నుండి పడేటువంటి వాటర్ సౌండ్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది, గమనించారా? మనకు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉద్దండ గణనాథుడి దర్శనం ఇస్తాడు. ఎవరో ఇక్కడ ఉన్నటువంటి ఉద్దండ గణనాథుడు చేతులు విరిచి రాక్షస ఆనందం పొంది వెళ్ళిపోయారు. వారికి నేను ఒకటే చెబుతున్నాను, ఇలాంటి పని చేసిన వారు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజు వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒకప్పుడు హోమాలు కూడా జరిగేవి అనుకుంటానండి. మనం ఇలా స్టెప్స్ దిగి కిందికి రాగానే మనకు స్వామివారి పాదముద్రలు అయితే దర్శనమిస్తాయి. మనకు ఇలా కాస్త ముందుకు పోతేనే మనకు వాటర్ ఫాల్. చాలా అద్భుతమైన ప్రదేశం. ఓం నమః శివాయ. నాకు స్క్రీన్ పైన 3 నామాలతో స్వామివారి దర్శనం ఇస్తున్నట్లుగా కనబడుతుందండి. వీడియోలో మనము అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియడం లేదు, కానీ అక్కడికి చేరుకుంటే మాత్రం లొకేషన్ అదిరిపోతుందండి. ఈ సిద్ధరామప్పయ్య కొలనుకు ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఈ కొలనులో శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉంటుంది. 12వ శతాబ్దపు భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందినటువంటి సిద్ధరామప్పయ్య అని 7 సంవత్సరాల వయసు గల బాలుడు తోటి భక్తులతో శ్రీశైలం వచ్చాడు. ఆలయంలో జ్యోతిర్లింగాన్ని చూసి అక్కడ మనకు దర్శనమిస్తున్న శిల కేవలం రాయి మాత్రమే. నా స్వామి ఎక్కడా అని అడవి అంతా వెతకసాగాడు. దేవుని సాక్షాత్కారం ఎంత వెతికినా స్వామి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన సిద్ధరామప్పయ్య ఈ లోయలో పడి ప్రాణాలు తీసుకోబోయాడు. ఆ భక్తికి మెచ్చిన స్వామి ఆయన కింద పడిపోతుండగా ప్రత్యక్షమై కాపాడాడు. ఫైనల్లీ మనము సిద్ధరామప్పయ్య కొలను అయితే చేరుకున్నామండి. ఇక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా, చల్లగా, చాలా అద్భుతంగా ఉందండి. ఈ శ్రీశైల క్షేత్రంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్నటువంటి వారు ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడం వల్ల చాలా గొప్ప అనుభూతిని పొందొచ్చండి. ఈ సిద్ధరామప్పయ్య కొలను నుంచి జారిపడేటువంటి నీరు ఏదైతే ఉందో అది నేరుగా పాతాళగంగలోకి చేరుకున్నటువంటి ప్రదేశం అయితే ఇదేనండి. కోట శ్రీనివాసరావు గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్పారండి, నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా. మేబీ ఈ ప్రశాంత వాతావరణాన్ని చూస్తే ఆ నిశ్శబ్దం కూడా ఇలానే భయంకరంగా ఉంటుందేమో అనిపిస్తుంది.
నాకు చూసినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటిది నువ్వు ఇక్కడ ఉండొద్దు, నా ప్రశాంతతకు నువ్వు భంగం వాటిల్లుతున్నావు, నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్తున్నట్లుగా అనిపిస్తుందండి. ఈ వాతావరణంలో ఉన్నటువంటి సందేహం అయితే నాకు అలా అనిపిస్తుంది. మరి మేబీ నాకు తెలిసి నేను ఒంటరిగా వచ్చినందువలన ఇది ఇలా అనిపిస్తుందేమో. మరి సరే, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు, మరి వెళ్తున్నాను. బాయ్. మనం పైకి వచ్చాక ఇలా ముందుకెళ్తే ఇంకో దారి ఉందని చెప్పుకున్నాం కదా, పదండి అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసొద్దాం. సీతారామేశ్వర కోలం శ్రీశైల దేవస్థానం. ఇక్కడైతే మనం చెప్పులు ఇచ్చి వెళ్దాం. వాటర్ ఏదో ఉంది ఇక్కడ. సోలార్ సిస్టమ్ కూడా పెట్టారు, మరి ఎందుకో. ఎవరో ఉన్నారు ఇక్కడ, ఏదో వర్క్ మీద అయితే ఉన్నారు. చాలా ఘాటుగా ఉంది ఇక్కడ. నాకు తెలియకుండానే ఒక సిద్ధయోగిని చూడడం జరిగింది. ఈయన మరణించి మళ్ళీ బ్రతికి మరణాన్నే జయించినటువంటి కారణజనముడు. ఈ స్వామివారు ఆయుర్వేద మందులు తయారు చేసి ఎంతో మందికి క్యాన్సర్ లాంటి భయానకమైనటువంటి జబ్బులకు మందులు ఇచ్చి నయం చేశారని ఇక్కడ వారు చెబుతున్నారు. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.